హాయ్ అండి, గులాబ్ జామ్ చేసుకుందామండి. ఇదిగోండి కప్పు కొలత కప్పు వేసుకుందాము. కొంచెం 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 వాటర్ వేసుకుని కలుపుకుందామండి. ముద్ద చాలా మెత్తగా కలుపుకొని స్మూత్గా పగులు రాకుండా కలుపుకోవాలి. కలిపిన తర్వాత అండి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలండి. ఇది నానీలోగా ఇప్పుడు పాకం రెడీ చేసుకుందామండి. వెలిగించుకుని బాండి పెట్టుకుందామండి. ఇప్పుడు కప్పు పంచదార వేసుకుని కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం పంచదార కరిగి కొంచెం స్టిక్కీగా వచ్చేలాగా ఉంటే సరిపోతుందండి. ఇదిగోండి ఇలాగా చిక్కగా వచ్చేస్తుంది. ఆపేద్దామండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి. స్టవ్ అంటిద్దాం. నూనె మరుగుతుంది కదండి. ఇప్పుడు బౌల్స్ చేసుకుందామండి. ఇదిగోండి బౌల్స్ అన్నీ రెడీ అయిపోయినాయండి. 1 బై 1 ఇలా వేసుకుని వేపేసుకుందాం. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకొని తీసేద్దాం. ఇలాచి ఒక 5 నిమిషాలు అయిన తర్వాత గులాబ్ జాము రెడీ అయిపోయింది. సింపుల్గా చేసుకుంటే ఎంతో టేస్ట్.